గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఏలూరులో ఒక సభ పెట్టి జడాశ్రవణుడు అత్యంత దారుణంగా మాట్లాడాడు. జడాశ్రవణ్ నీకు ఒకటే మాట చెప్తున్నాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మ రక్షణకు పవన్ కళ్యాణ్ కానీ రఘురామకృష్ణరాజు గారు కానీ కట్టుబడి ఉన్నారు. నీలాంటి లోఫర్ ఎదవులు ఎంతమంది వచ్చి ఎన్ని మాట్లాడినా రఘురామకృష్ణరాజు గారు చిటికిన మీద వెంటుక మొక్క కూడా నువ్వు పీకలేవు. నీ సభే తెలిసింది. నీ ముఖాన్ని చూసి కనీసం ఒక 500 మంది కూడా రాలేదంటే నీ బతుకేంటో అక్కడే తెలిసింది. నువ్వు ఎలా నీ పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కులచిచ్చు పెట్టి మత సామరస్యాన్ని పాడు చేసి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక ఉద్రేకపరిచి రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చావు. నీలాంటి లోఫర్ నా కొడుకు ఒకటి చెప్తున్నా, ఇటు రఘురామకృష్ణరాజు గారు నాలికి కోసి పవన్ కళ్యాణ్ పంపుతావా? బ్రోకర్ నా కొడక, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ బతుకేంటి? నీ అసలు ఏంటి? నువ్వు ఒక జడ్జిగా అసలు నిన్ను ఎలా ఎంపిక అయ్యావు? నీ ఉద్యోగం ఎలా పోయింది? నువ్వు ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చింది? నువ్వు పార్టీ పెట్టి అసెంబ్లీకి పోటీ చేస్తే 700 ఓట్లు రాని నీలాంటి ఎదవ కూడా ఈరోజు సమాజంలోకి వచ్చి చిచ్చు పెడితే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈరోజు ఇక్కడ అంతా కూడా సమన్వయంగా ఉన్నాం. ఉండిలో అభివృద్ధి కార్యక్రమాల్లో హిందూ దేవాలయాలు పోయిన చర్చిలు, ప్రభుత్వ స్థలాల్లో అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు చేసే దగ్గర దేవాలయం చర్చ్ అన్నది లేదు. నీకు ఒకటి చెప్తున్నాను, నీ ప్రకారమే క్రైస్తవ మతంలో సైతాన్, హిందూ మతంలో రాక్షసులు ఉంటారు. నువ్వు 4 ఊర్లకి ఒక మనిషిని కోసం పంచి పెడతానే అది రాక్షస భాష, సైతాన్ యొక్క భాష. మానవుడు మాట్లాడే మాటలు కాదు, ఆకారాల గురించి మాట్లాడుతావు. భీమవరం మున్సిపాలిటీల దగ్గర వరకు పందులు తిరిగాయి, కొన్ని పందులు తప్పుకున్నాయి. నీ సభలో నీ మొహం చూసిన తర్వాత సేమ్ మాకు ఈ తప్పుపోయిన పంది నీ రూపంలో ఇక్కడ తిరుగుతున్నది అన్నది అర్థమైంది. ఒకటి గుర్తుంచుకో, ఏ మతంలో అయినా సరే, క్రైస్తవంలో అయినా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా అంతిమంగా మంచి విజయం సాధించిన తప్పితే నీలాంటి నీచుడు కాదు. నువ్వు రామాలయం కూడా ఆపేసామని చెప్పి సంబరాలు జరుపుకున్నది. ఒరే వెధవా, ఇక్కడ ఉండి నియోజకవర్గం అన్నది ఈ ఉభయ గోదావరి జిల్లాలో అన్నది మత సామరస్యానికి సంబంధించిన అన్ని కులాలు కలిపి ఉండేది. నీకు కేవలం నీ వెనకాల 10 లక్షల మంది రండి, ఏం చేస్తారో వెధవ ఉన్నారు. వెధవా, పూర్వం పోకెదవా, బత్తాయిలా, హిందువులందరూ బత్తాయిలు ఏంట్రా? బ్రోకర్ నా కొడక. ఈ స్థాయి నువ్వు తెలుసుని మాట్లాడు. నీకు దమ్ముంటేరా, నీకు దమ్ముంటే నేను ఏదైనా పార్టీలో జాయిన్ చేసిన టికెట్ తెచ్చుకో. నీ పరిస్థితి నీకు తెలుస్తుంది. రఘురామకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నావు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి. నీకు దమ్ముంటే ఏదైనా పార్టీలో టికెట్ తెచ్చుకో. నీకు దమ్ముంటే ఉండి వచ్చి పోటీ చేయరా. నువ్వు మొగోడు అవుతేనే కొట్టి మనం 1000 ఓట్లు వస్తే మన జీవితంలో నీ గురించి మాట్లాడడం చెత్త నా కొడక. ఏం మాట్లాడతా? బొత్తాయిలా, నాలుగులకు వస్తావా? సంబరాలా? చెప్తున్నాను కదా, బైబిల్లో ఉన్న సైతానివి, హిందూ భగవద్గీత ఉన్న రాక్షసుడు రా నువ్వు. ఇలాంటి లోఫర్ నాకుడు గురించి మాట్లాడటం మాకే సిగ్గుగా ఉంది. చెత్త నా కొడక. రఘురామకృష్ణ ఉండి నియోజకవర్గం వచ్చి తెలుసుకో, ఇక్కడ ఏ మతం ఏ కులం అన్నది ఉండదు. ఆయన హిందూ పరిరక్షణకి కష్టపడుతున్న వ్యక్తి, పాటుపడుతున్న వ్యక్తి. అలాగని వేరే మతాలు కాదు. ఆయన చెప్పింది ఏంటి? రాజ్యాంగంలో సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగ ఆర్టికల్, పార్లమెంట్, దాని గురించి మాట్లాడి నీకు ఏమైనా చేతన అవుతే దాని మీద పోరాడి అది మార్చుకుంటా ప్రయత్నం చేసి చెయ్యది. రఘురామకృష్ణ గారు దళిత సమాజానికి వ్యతిరేకం కాదు, క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు. నువ్వు ఏదో వచ్చి గుట్టలు చింపుకునే మాటలు మాత్రం మాట్లాడితే చాలా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి నీచుడు మాటలంటే ఏదో ఏంటి ఏం పీకుతారో. నువ్వు రా, ఉండి నియోజకవర్గం రా, సూటు గిట్టు లేకుండా వెళ్తావు వెళ్ళేటప్పుడు. చెత్తనా కొడుకంటే ఈడంటే నాలికి కోసేస్తాడంటే చొత్త కూర్చున్నారు మీ అందులోనే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేది చెప్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ రా, అభివృద్ధి. ఎప్పుడైనా ఎస్సీ హాస్టల్కి వెళ్ళి ఒక హాస్టల్ తనిఖీ చేసి ఉంటారు నీ జీవితంలోనే. నువ్వు ఉద్యోగ సమయంలో కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎస్సీ రా. ఇక్కడ ఉండి నియోజకవర్గంలో మొదటగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన బాగు చేసింది ఎస్సీ ఎస్టీ హాస్టలే. కుల విషయానికి ఎక్కడా లేదు. ప్రతి గ్రామం కూడా మైక్రో ఫిల్టర్ పెట్టి అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. క్యాన్సర్తో చుట్టుపక్కల ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి, ఎవరికి క్యాన్సర్ రాకూడదని చెప్పి ఇక్కడ ఇలా అగ్రవర్ణాలు రైలు చెరువులు అన్ని చేస్తే కనీసం ఇలా తెగొట్టుకుంటే ఒక స్టింట్ రాజకీయ ఓట్ల కోసం చిల్లర 10 లక్షల మంది ఉండమని అంటలా. నేను చేసే మంచి పని అవుతే నాకు ఓటేస్తారనే వ్యక్తిత్వం అయింది. ఆయన చేస్తున్నాడు, కష్టపడి చేస్తున్నాడు, ఒక ప్రక్షాళన చేస్తున్నాడు. వస్తారు ప్రతి మంచి పనికి వెనకాల రాక్షసులు పూర్వం నుంచి ఉన్నదే కదా.
నీలాంటి చెత్తనా కొడుకులు ఎంతమంది వచ్చినా రఘురామకృష్ణరాజు చిటికిన మీద వెంటుకు కూడా పీకలేరని తెలియజేసుకుంటూ కబడ్దార్ శ్రవణ్ కుమార్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడమని కోరుతున్నాను. మన ఏలూరులో జరిగిన జడా శ్రావణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బొన్నాడ గ్రామంలో దిష్టిబొమ్మ తగలేయడం జరిగింది. నిజంగా ఈ కుమారులు ఆపుకోటు పుల్లుకోటు కుమారులు చదువుకున్నారో దూడ కాశారో మాకు అర్థం కావట్లా. మన ప్రీతమ నాయకుడు రఘురామకృష్ణరాజు గారు అడిగేది ఒకటి, మీరు మాట్లాడి ఒక్క ప్రాసం పట్టేది ఒకటి. ఆయన అడిగేది ఏంటి, రాజ్యాంగబద్ధమైన మీ దాంట్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏముందో అదే అమలు జరపమని క్లియర్గా ఆయన ఒక్కడిని చెప్తున్నారు. కానీ దాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళ స్వలోభం గురించి ఎక్కడైతే ఈ రఘురామకృష్ణరాజు గారు టార్చర్ కేసులో ఇరుక్కున్న సునీల్ కుమారు తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలకి అందరికీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన తెలుగే మాట్లాడుతున్నారు, అత్త తెలుగు మాట్లాడుతున్నారు. మీకు అర్థం కావట్లా? ఎక్కడైనా సరే ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా ఆయన విమర్శించారా? మీకు ఏమైనా దమ్ముందా? మీరు నిరూపిస్తారా? ఆయన ఏమైనా ఒకటే అన్నారు, రాజ్యాంగంలో ఏదైతే రాసుందే క్రిస్టియన్స్ మతం తీసుకున్న వాళ్ళకి ఈ రిజర్వేషన్ చెల్లదు అని ఆయన అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చెల్లాలని చెప్పి తీర్మానం పెట్టింది. కానీ అప్పుడు దాకా అమలు జరపమని ఈయన ప్రెషర్ చేస్తున్నాడు. అది ఎవరి గురించి? మన అందరి గురించి, ప్రజల గురించి. మీరు దేవుడిగా భావించే బిఆర్ అంబేద్కర్, మేము దేవుడిగా భావించే బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు జరపమని ఆయన బల్లగుద్ది చెప్తుంటే అది తప్ప. దాన్ని ఒక్క ప్రాసం బట్టి ఎస్టీలకి బీసీలకి ఓసీలకి అందరికీ కులచిచ్చి పెడుతున్నారు. వాళ్ళు మీరు చదువుకున్నారో దూడగత్తున్నారా? ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అమలు జరపమని ఆయన చెప్తుంటే దాన్ని మీరు ఒక్క ప్రాసం పట్టిస్తారు ఎందుకు? దయచేసి మీరు అందరూ కూడా ఒక్కటే ఆలోచించండి. ఆయన చేసే అభివృద్ధి పనులు కానీ ఆయన మాటల్లో కానీ ఎక్కడైనా సరే తప్పుదావ కానీ పట్టినట్టు కనుక అనిపిస్తే మీరు చెప్పండి, మీకన్నా మేము ముందే చర్య తీసుకుంటాం. కానీ మీరు చేసే వ్యాఖ్యలు మట్టికి చాలా దారుణంగా ఉన్నాయి. దానికి ఇంతకింత ఫలితం అనిపిస్తారని చెప్పని మీకు సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్రంలోనే బోకు జాడా శ్రవణ్ కుమార్ అనే బోకు మొన్న 2 రోజుల క్రితం ఏలూరులో వాళ్ళ అనుచరులతో కలిపి పెట్టిన మీటింగ్లో కూటమి నాయకుల మీద నువ్వు మాట్లాడిన మాటలు యావత్ హిందూ సమాజం ఖండిస్తున్నది. పవన్ కళ్యాణ్ గారి మీద, రఘురామకృష్ణరాజు గారి మీద మాట్లాడే స్థాయి అనేది, నీ స్థాయి ఏంటో మొన్న 24 ఎలక్షన్లో నువ్వు దుంచున్న చోటనే చెప్పేది నీ స్థాయి ఏంటని 74 ఓట్లు ఇచ్చి, నీకు ఆ స్థాయి లేదమ్మా. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నావు మాకు తెలుసు. నీకు నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. డిప్యూటీ స్పీకర్ గారి నాలిక కోసి అంటే పోటుగాడ వేదా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మాకు కనుక తిక్క రేగిందంటే నువ్వు ఉండే విజయవాడని నేను వచ్చి అంటించేస్తాం. నువ్వు నాలుకేకి వస్తానంటున్నావు, మేము తలుసుకున్నామంటే ఈ విషయంలో చాలా కోసేస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే సీఎం గారు, లోకేష్ గారు, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు ఇటువంటి బోకుని కట్టడి చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. యావత్ హిందూ సమాజం 2 రోజుల నుంచి రగిలిపోతున్నది వీడి మీద. దీని మీద అర్జెంటుగా చర్యలు తీసుకుని దేశద్రోహం కేసు పెట్టి ఈ బోకుని తీసుకెళ్లి జైలు వేయవలసిందిగా కోరుతున్నాం.